ఇప్పటి వరకు నా దగ్గర నేమ్ కరెక్షన్స్ తీసుకున్నటువంటి వారు ప్రతి ఒక్కరికి నేను చెప్పే విషయం ఏంటంటే, మీరు నా క్లయింట్లయితే నన్ను విశ్వసిస్తారు. నా దగ్గరకొచ్చారు మీరు. నేను చాలా సంవత్సరాల తర్వాత రీసెర్చ్ చేసి యూనివర్సల్ నంబర్‌ను కనుక్కున్నాను. అంటే ఒక ఫార్ములాను కనుక్కున్నాను. ఈ ఫార్ములా కనుక్కోవడం వెనక ఎన్నో అహోరాత్రులు మనకు ఉన్నటువంటి గ్రహాలు, మనం పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, డెస్టినీ నంబరు, మనకున్నటువంటి గ్రహ సంపత్తి, ఒక డేట్ ఆఫ్ బర్త్‌లో ఎన్ని అటాచ్‌మెంట్లున్నాయో తెలుసా? ఆ అటాచ్‌మెంట్‌లను మన మొబైల్ నంబర్ రూపంలో మనం మార్చుకోగలిగితే, మన జన్మ ధన్యమైపోతుంది. ముఖ్యంగానండి రాజకీయ నాయకులు. రాజకీయంగా లీడర్‌షిప్ జేసేటువంటి లీడర్ క్వాలిటీస్ ఉన్నటువంటి వారు రాజకీయ పరంగా ఒక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నడుపుతున్నటువంటి వారు. మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టుంటారు. ఒక్కసారి యూనివర్సల్ నంబర్ తీసుకోండి. మహిమ గల యూనివర్సల్ నంబర్. మరి ఎలా? అసలు యూనివర్సల్ నంబర్‌ని ఎలా తీసుకోవాలి? కొందరు మొత్తం కూడితే నంబర్ వచ్చేసి లక్కీ నంబర్ 3, 1, 5 ఇట్లా ఉండాలంటారు. కొందరు ఫ్యాన్సీ నంబర్‌లు 3, 4, 3, 9, 3, 6 తీసుకోవాలంటుంటారు. అసలు ఏంటి యూనివర్సల్ నంబర్ అంటే మీరేదో కొత్తగా యూనివర్సల్ నంబర్ అంటున్నారే అని మీకొక డౌట్ రావచ్చు. యూనివర్సల్ నంబర్ అంటే ఈ విధంగా ఫ్యాన్సీ నంబర్‌లు మొత్తం కూడితే లక్కీ నంబర్ మీ అదృష్ట సంఖ్య రావడం ఇది కాదు యూనివర్సల్ నంబర్. మీ డేట్ ఆఫ్ బర్త్‌ను ఇన్సర్ట్ చేస్తేనే దాని ప్రకారం క్యాలిక్యులేషన్ చేసి కొన్ని రకాలుగా కొన్ని వేల అటాచ్‌మెంట్లు ఉంటాయి దాంట్లో. అంటే ఒక ఒక చెట్టుకు ఎన్ని శాఖలు, ఎన్ని కొమ్మలు, ఎన్ని ఆకులు ఉంటాయో అంత క్లారిటీగా ఒక్కొక్క స్థానంలో ఏ నంబర్ ఉండాలి. చంద్రునికి ఉందా, సూర్యునికి ఉండాలా, బుధుడు ఉండాలా, గురువు ఉండాలా, శుక్రుడు ఉండాలా, కుజుడు ఉండాలా, ఈ 9, 10 నంబర్లలో ఏ స్థానంలో ఏ నంబర్ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఉంటే మంచి జరుగుతుంది. మరి ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? మీ దగ్గరలో ఉన్నటువంటి ఎయిర్‌టెల్ షాప్‌కి పోండి. మీరు ఒక మొబైల్ నంబర్ కొంటారు. ఆ మొబైల్ నంబర్ ఒక సిమ్ కావాలి కదా! ఆ సిమ్ కోసం పోతే వాళ్ళు ఒక 10 నంబర్‌లు చూపెడతారు కదా! ఆ 10 నాకు పంపించండి. పంపిస్తే అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం యూనివర్సల్ నంబరా కాదా అని నేను చెప్తాను. సో, ఆ యూనివర్సల్ నంబర్ తీసుకోండి. చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీ జీవితంలో ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థానానికి. నేను బయటి వాళ్ళు ఎవరు నేను చెప్పినా నమ్మరు. కానీ నా వాళ్ళైతే నాకు నమ్ముతారు కదా! ఇప్పుడు నా ఇంట్లో ఏదైనా సమస్య వచ్చింది. నేను చెప్తే చేసుకుంటారు కదా! అలాగే ఇప్పటి వరకు నా దగ్గర కరెక్షన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఒక యూనివర్సల్ నంబర్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఇది మాత్రం లాస్ట్ చివరి అవకాశం అండి. మీకు మంచి భవిష్యత్తు ఉంటుందో ఒకసారి ట్రై చేసి చూడండి.